ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టులో విచారణ. ముగిసిన కవిత ఈడీ కస్టడీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన అధికారులు. నాలుగో రోజు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్రపై ఆరా. ఢిల్లీలో ఆప్ బీజేపీ పోటాపోటీ నిరసనలు. ప్రధాని నివాసం వద్ద పోలీసుల భారీ బందోబస్తు. నేడు ఐపీఎల్ చెన్నై వర్సెస్ గుజరాత్ 7:30 చెన్నై వేదికగా మ్యాచ్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాలుగో రోజు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతుంది. లిక్కర్ పాలసీ, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర నిందితుల వాగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ కు ఈడీ ప్రశ్నలు వేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగిస్తే ఆమెతో కలిపి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉంది. ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. నాలుగో రోజు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతుంది. లిక్కర్ పాలసీ, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర నిందితుల వాగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ కు ఈడీ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగిస్తే ఆమెతో కలిపి కేజ్రీవాల్ ను విచారించే అవకాశం ఉంది. ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ చేశారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.
మరోవైపు ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. నీటి సమస్య గురించి సహచర మంత్రి అతిషికి ఆయన నోట్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు తాము కంప్యూటర్ లేదా పేపర్ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. అయినా ఆయన ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై దృష్టి సారించింది. ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణిగే వరకు కేజ్రీవాల్ నుంచి రెండోసారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో మోదీ నివాసం వద్ద భారీగా భద్రత బలగాలు మోహరించాయి. ప్రధాని ఇంటి ముట్టడికి వచ్చే ఆప్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనను చేపట్టే ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. ఈడీ ప్రధాన కార్యాలయం, బీజేపీ ఆఫీసుల వద్ద భారీగా బలగాలను మోహరించారు. केजरीवाल जी संघर्ष करो। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శరణ్ చౌదరి ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తనపై శరణ్ చౌదరి చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు. శరణ్ చౌదరి ఆరోపణలు అవాస్తవమన్న ఎర్రబెల్లి శరణ్ చౌదరి ఇంటిని లాక్కున్నానన్నది అబద్ధమని చెప్పారు. అయితే 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడలేదని అన్నారు. తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. నా మీద శరణ్ చౌదరి అని ఆరోపణలు చేసి నా మీద సిఎంపీసీలో పిటిషన్ పెట్టిందని. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది. ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తాందని పార్టీ వాళ్ళు హైకమాండ్. శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. దొంగ డాక్యుమెంట్స్ కూర్చొని ఇచ్చిన కేసెస్. అదే తిరిగా ఈయన కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధాటీఎం టీఎంపీసీ సీల్ సప్లై చేయడం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు, భార్య పేరు మీద కూడా. అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. అటు ఫోన్ ట్యాపింగ్ పైన స్పందించిన ఎర్రబెల్లి ప్రణీత్ రావు అంటే తనకు తెలియదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. దాంట్లో అయితే నాకు ఎన్నో సంబంధం లేదు. ఆ ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు ఏనండి. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు. వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు. వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన ఏం చేసిందనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు. వాళ్ళు క్యాస్ట్ ఇంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏ పార్టీ, నాకెట్ట దగ్గర అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. దాంట్లో అయితే నాకు ఎన్నో సంబంధం లేదు. ఆ ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ఎంక్వైరీ ఏమంటున్నాను. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని ఎర్రబెల్లి అన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు ఇప్పుడు అదంతా ఇదిగా అవన్నీ డీటెయిల్స్ వద్దు. నేను ఏ పార్టీ మారేది లేదు. ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలా మంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ మీరందరూ ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంకేది ఇస్తా, మారలే. నేను మారినందుకు నాకేం చేసిండు, కేసులు పెట్టించారు. నా వర్ధనపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొద్దిగా రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడు, మళ్ళీ పాలకుర్తి పోయి 3 సార్లు గెలిచిన. నేను ఒకటి నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిందో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని, పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూవ్మెంట్లో కూడా మీరే చూశారు. నేను ఏ పార్టీ ఒత్తిడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్రికరణ శుద్ధితో పనిచేశానని, అదే స్ఫూర్తితో వంగగీతను గెలిపించుకునేందుకు కృషి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అన్నారు. మహిళకు పిఠాపురం సీటు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని, ఇక్కడ అభ్యర్థి జగనే అని భావించి వైసీపీ విజయం కోసం పనిచేస్తున్నారన్నారు. సీటు ఇవ్వకపోయినా తనను ఏదో ఒక సభకు పంపిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తామంటున్న దొరబాబుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించింది. ఎప్పుడైతే ఏ పార్టీలు ఇంకా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ పిఠాపురంలో అయితే వైసీపీ అయితే జోసుగా అయితే ముందుకెళ్తుంది. అయితే ఈ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న పెండుల దొరబాబు అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో అయితే పోటీ చేయడంలో అయితే ఈ ఎన్నికకి సంబంధించి ఆయన అయితే సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే ప్రకటించారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ విజయ అవకాశాలు ఎలాగ ఉంటాయి? అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, మీరు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు? ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఫలితంగా ఈ రోజున క్యాండిడేట్ ఎవరైనా కానివ్వండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి వాళ్ళు మేము గడప గడపకి తిరిగినప్పుడు కానీ ఇప్పుడు ప్రచారంలో కానీ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదంతా కూడా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడికి లబ్ధి చేకూరే విధంగా చేసే విధానాల్లో ఆ పార్టీని ప్రజలు గుర్తిస్తారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల పట్ల ప్రజలకి ఇదిగోని ఈ పథకం ద్వారా నేను వారికి లబ్ధి చేకూర్చాననే దిశగా ఏ రోజు కూడా చేసుకున్నటువంటి విధానంలో ప్రజలు ఎవరు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. అలాగే జనసేన తెలుగుదేశం కలిపి రావడంలో ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో చేసిన విధానానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా నేను ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ పుట్టిన నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ కోసం అహర్నిశలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా నాయకులు కేడర్ అందరూ కలిపి త్రికరణ శుద్ధిగా పనిచేసాం. అదే త్రికరణ శుద్ధితోటి ఈ రోజున ఇక్కడ గీత గారిని నెగ్గించడానికి మా సర్వశక్తులు ఒడ్డి మేము నెగ్గించడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇక్కడ అత్యధిక మెజార్టీతో నెగ్గుతామని చెప్పి తెలియజేస్తాం. మీకు సీటు ఇవ్వకపోవడంతో మీరు కినుకు వహించారు. అసలు గీత గారికి సంపూర్ణంగా చేస్తారా లేదా అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజకీయాల్లో నాకు 2 పర్యాయాలు టికెట్ ఇచ్చారు. 2 పర్యాయాల్లో ఒకసారి ఓడిపోయాను, ఒకసారి నెగ్గా. 3వసారి పార్టీ ఆలోచనల విధానంలో ఒక మహిళకి ఇవ్వాలను వాళ్ళ అవసరాల కొలిది వారు ఇచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడిన సందర్భంలో చట్టసభల్లో ఆ సభలో కాకపోతే ఈ సభలో నువ్వు ఉంటావు, ఇది తప్పనిసరిగా నువ్వు చేయవలసిన, నువ్వు పార్టీకి సొంత మనిషివి చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం. అదే కాకుండా నేను కూడా త్రికరణ శుద్ధిగా అంత ఒకప్పుడు భారీ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఎక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేయలేదు. మళ్ళీ టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యేని చేశారు.
ఆ దిశగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను. స్పెసిఫిక్గా మీకు ఏమి హామీ ఇచ్చారు? అంటే నిన్న జగన్ కలిశారు, అంటే స్పెసిఫిక్గా ఏమైనా హామీ ఇచ్చారా? హామీ 100% ఇచ్చారు, కానీ ఈ హామీల కోసం నేను పనిచేయట్లా. అంటే మీకు ఉండే విషయం చెప్తున్నా, ఈవేళ నాకేదో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారనో దేని గురించోనే చేయట్లా. నేను చెయ్యాలనుకుంటున్నాను. త్రికరణ శుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండే సంబంధాల మేరకు నేను త్రికరణ శుద్ధిగా నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ పోటీ చేస్తున్నారు, అసలు విజయం మాదే, 1,00,000 మెజారిటీ వస్తుంది, కాపులందరూ మా వెంటే ఉన్నారు అనేది ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రతి పార్టీకి ప్రతి పోటీ చేసే క్యాండిడేట్కి నేను అత్యధిక మెజార్టీతో నెగ్గుతానని ఉంటుంది, సహజం అది. ఈ రోజున నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి, ప్రజల పట్ల వారు చేసినటువంటి ప్రజల గురించి ఆలోచించి దాదాపు 30 నుంచి 38 పథకాల వరకు పెట్టి ప్రజల కష్టాలని సమస్యలని తీర్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున పెండం దొరబాబు, వంగా గీతో ఇంకోహలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్గా చూసి ఇవాళ ఓట్లు వేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను. ఇది ఏదైతే ఆ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు అయితే చెప్తున్నారు, పూర్తిగా అయితే కనుక నేను వంగ గీత విజయానికి మాత్రం కృషి చేస్తాను, సంపూర్ణంగా కృషి చేస్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికే ఒక హామీ అయితే ఇచ్చారు, ఈ ఏదో శాసనసభలో అయితే ఉంటారు, శాసన మండలి ఏదో ఒక సభలో మాత్రం మీరు ఉంటారు అని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు. ఆ హామీ కొరకే కాకుండా వైసీపీని నెగ్గించడం కోసం అయితే కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం నుంచి. ఏపీలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు సీఎం జగన్, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత పదునెక్కించే పనిలో పడ్డారు. అంతేకాదు, సేమ్ డేట్ సేమ్ సెంటర్లో మాటలు తూటాలు పేల్చేందుకు ఈ ఇద్దరు నేతలు సై అంటున్నారు. దీంతో సీమ సందుల్లో సవాల్ రాజకీయం మరింత వేడెక్కనుంది. వచ్చే 2 వారాలు రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపించనుంది. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అవడంతో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక అగ్రనేతల ప్రచార పర్వమే మిగిలింది. ఈ నేపథ్యంలో 2 పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేతలు నోటిఫికేషన్ వచ్చేలోగా మరోసారి రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఒకవైపు సీఎం జగన్, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరగనుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ తాజాగా మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. తొలి రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం నంద్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 29న కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించనున్న సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. మార్చి 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. అయితే సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరు రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది. సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు.
మొత్తానికి రెండు పార్టీల అగ్రనేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీగా ఉండగా అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచనున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో అనేది వేచి చూడాలి. ఏపీలో అన్న చెల్లెళ్ల మధ్య ఎన్నికల పోరుతో వైసీపీ కాంగ్రెస్ కి గండంగా మారింది. జగన్ పై అసంతృప్తిగా ఉన్న నాయకులంతా ఆగట్టునున్న షర్మిల వైపు క్యూ కట్టేస్తున్నారు. దీంతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశం ఉండడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనికి తోడు కడప నుంచి షర్మిల పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్నారన్న ప్రచారం జోరు కావడంతో వైసీపీ కలవరపడుతుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష కూటమిల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి ఓట్లకు గండిపడనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ బలహీనపడింది. పూర్వ వైభవం కోసం తహతలాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తె షర్మిలను రంగంలోకి దించింది. పార్టీ పగ్గాలు అప్పజెప్పి జగన్ ను టార్గెట్ చేసింది. తాము ఊహించినట్టే ఏపీలో హస్తం పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. సొంత అన్ని కదా అని కాస్త కూడా వెనుకడుగు వేయకుండా వైసీపీ వైఫల్యాలపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీంతో ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. అంతేకాదు పక్క పార్టీల నుంచి చేరికలు కూడా జోరందుకున్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఇటు వైసీపీ ఓట్లకు గండిపాడంతో పాటు అటు ప్రతిపక్ష కూటమికి కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమంటోంది షర్మిల. 2014 నుంచి కడప ఎంపీ స్థానాన్ని వైసీపీనే కైవసం చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులతో షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగితే కనుక అధికార పార్టీకి భారీ నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కడప జిల్లా ప్రజలు మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే కడప పార్లమెంటుతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఓటు బ్యాంకు కొంతవరకు షర్మిల వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. కాగా గత ఎన్నికల్లో కడపలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంది వైసీపీ. కానీ ఈసారి ఎన్నికల్లో షర్మిల రూపంలో అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఈ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో హైకమాండ్ పై గుర్రుగా ఉన్న నేతలకు కాంగ్రెస్ సరైన ఆప్షన్ లా కనిపించడంతో ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెప్పి హస్తం చేయి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎలిజా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని వైసీపీకి షాక్ ఇచ్చారు. చింతలపూడి టికెట్ ఆశిస్తున్న ఎలిజా అక్కడ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ ఓట్లకు కొంతమేర గండి పడ్డట్టే. ఇక గతంలోనే నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆయన మొదటిసారి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఈసారి ఆర్థర్ కి వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి హస్తంతో జతకట్టారు. ఈయన కోడుమూరు నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. 2009లో మొదటిసారి మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఇలా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్ గూటికి క్యూ కట్టడంతో వైసీపీకి నష్టం తప్పదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పూర్తి అయింది. ఇక ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రలు, కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలతో ప్రచారం సాగుతుంది. లోక్సభ ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. అయితే 2019 కన్నా ఎక్కువగా ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను సవాలుగా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుండి లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, వరంగల్ నుంచి కడియం కావ్య, పెద్దపల్లి స్థానంలో కుప్పల ఈశ్వర్, కరీంనగర్ స్థానంలో బోయిన్పల్లి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ స్థానంలో పన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుండి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్, చేవెళ్ల స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి నుండి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ స్థానంలో పద్మారావు గౌడ్, ఆదిలాబాద్ నుండి ఆత్రం సక్కు, నిజామాబాద్ స్థానంలో బాజిరెడ్డి గోవర్ధన్, హైదరాబాద్ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నల్గొండ స్థానంలో కంచెల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ను ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లో 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన నియోజకవర్గాల్లో 6 స్థానాలను ఓసీలకు, 6 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఈసారి లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించామని పార్టీ చెబుతోంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం గులాబీ పార్టీకి కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ ను అధిగమించే స్థితిలో ఉంది. ఓటమితో డీలాపడ్డ క్యాడర్లో లోక్సభ ఎన్నికల ప్రచారంతో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ లో భారీ బహిరంగ సభను పార్టీ నిర్వహించింది. అక్కడి నుండే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ పై కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్, హరీష్ రావుకు గులాబీ బాస్ కేసీఆర్ బాధ్యతలు అప్పగించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారంతో క్యాడర్లో భరోసా వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అధికారం కోల్పోవడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాలేదు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి అభ్యర్థులతో మాట్లాడి వారిని పోటీకి ఒప్పించారు. కొంతమంది అభ్యర్థులకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ప్రచార వ్యూహం అమలు ఎలా ఉంటుందో చూడాలి.